అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు, అందుకని విశ్వస్తుత్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. పొగిడేడా కృష్ణుడు? పొగడక్కర్లేదు, లోపల పొగుడుకుంటున్నాడు. నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు. కృష్ణం వందే జగద్గురుం అంటే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి? విశ్వస్తుత్యుడు, శక్రశూరుడు, మహావీరుడు, తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని. చంపలేదు. ఘోరాసిచే ఒక కత్తిని పైకి తీసాడు. ఇది ఘోరాసి, సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసి